నిన్నొచ్చిన డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఎపిసోడ్ మీలో చాలా మందికి షాకింగ్ గా అనిపించవచ్చు. దాంతోపాటు ఆ ఎపిసోడ్ లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా మీరు మిస్ అయిన చాలా డీటెయిల్స్ యొక్క బ్రేక్ డౌన్ వీడియోస్ చేస్తూ మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా పెట్టాను, మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి ఇస్తున్న ప్రతి క్లూకి కంప్లీట్ క్లారిటీ మ్యూజ్ గురించి ఈ ఎపిసోడ్ లోని క్లారిఫై చేశారు. ఎపిసోడ్ బిగినింగ్ లోని మ్యూజ్ కి సంబంధించిన ఒక లీడ్ దొరికినట్టు విల్సన్ ఫిస్క్ కి తెలుస్తుందన్నమాట. అదేంటంటే మ్యూజ్ నుండి తప్పించుకున్న ఒక అమ్మాయి అయాలా ఆల్మోస్ట్ చాలా బ్లడ్ కోల్పోయినప్పటికీ ఆ ప్లేస్ కి డేర్ డెవిల్ వచ్చి తనని సేవ్ చేశాడని చెప్పి అక్కడ విల్సన్ ఫిస్క్ కి తెలుస్తుంది. అంటే డేర్ డెవిల్ తిరిగి వచ్చాడని. సో వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందాన్ని మ్యాట్ మర్డాక్ దాటాడని చెప్పి ఇక్కడ విల్సన్ ఫిస్క్ కి తెలుస్తుంది. కానీ విల్సన్ ఫిస్క్ కూడా కింగ్ పిన్ గా మారాడు, తనలో కూడా కొన్ని బ్యాడ్ యాంగిల్స్ ఉన్నాయి, కొన్ని తప్పులు చేస్తున్నాడనే విషయం ఇంతవరకు మ్యాట్ కి తెలియదు. ఫైట్ లో మ్యాట్ కి కొన్ని గాయాలు అవుతాయి. సడన్ గా తను మాయమవ్వడం, ఈ టైప్ లో దెబ్బలు, కొద్దిగా డౌట్స్ అయితే మాత్రం డాక్టర్ గ్లెన్ కి క్రియేట్ అవుతుంది. గతంలో తన ఫ్రెండ్స్ ని కోల్పోయినప్పటి నుండి ఈ విధంగా తన లైఫ్ అయితే మాత్రం అంత పర్ఫెక్ట్ గా లేదని మ్యాట్ అబద్ధం చెప్తాడు. అలానే చెర్రీ కూడా డేర్ డెవిల్ తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న తర్వాత మ్యాట్ మీద కోపం అవుతాడు. కానీ మ్యాట్ కి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి డేర్ డెవిల్ ఆమెని సేవ్ చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్తాడు. అంటే తను రెగ్యులర్ గా మళ్ళీ డేర్ డెవిల్ గా వెళ్తాడని కాదు, కేవలం ఆ సిచ్యువేషన్ లో ఇంకొక ఆప్షన్ లేక పోలీసులు ఆమెకి హెల్ప్ చేయరని తెలిసి మాత్రమే డేర్ డెవిల్ గా నేను అక్కడికి వెళ్లాల్సి వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత మనకు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ విల్సన్ ఫిస్క్ ఎగ్జాక్ట్లీ కామిక్స్ లోనే మేయర్ గా మారిన తర్వాత విజిలాంటీస్ మొత్తాన్ని కూడా అంతం చేసి కంప్లీట్లీ తన క్రైమ్ ఎంపైర్ ని మళ్ళీ స్టార్ట్ చేసుకునే విధంగా. అందులోని బక్ కూడా ఒక భాగం అన్నట్టే స్టార్టింగ్ నుండి మనకి కనిపించాడు చాలా సీన్స్ లో. కానీ బక్ అయితే మాత్రం కంప్లీట్లీ తన ఇల్లీగల్ గా ఏ పనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, కేవలం మేయర్ కి మాత్రమే హెల్ప్ చేస్తున్న విధంగానే స్టిల్ నమ్ముతున్నాడు. అండ్ తన గతానికి ఇప్పటికీ ఎలాంటి సంబంధం లేదని కూడా తను భావిస్తున్నాడు. సో ఈ ప్లాన్ లో తను ఒంటరిగానే ఉండుండొచ్చు. అయితే హాస్పిటల్ దగ్గర అయాలని మీట్ అవడానికి మ్యాట్ వస్తాడనమాట. సో మ్యాట్ అయితే మాత్రం డేర్ డెవిల్ వచ్చి సేవ్ చేశాడని చెప్తుంది. దాంతోపాటు ఇంతవరకు హెక్టర్ అయాలా ప్రయత్నిస్తున్న ప్రతి పాయింట్ కూడా నిజమే. అదే తను ముందు చెప్తుంది కదా, ఇలా మిస్ అవుతున్న చాలా మంది గురించి. హెక్టర్ అయాలా అయితే మాత్రం అదే వైట్ టైగర్ ఈ మ్యూజ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు. పోతే మ్యూజ్ యొక్క ఫేస్ ని మనకి స్టార్టింగ్ ఎపిసోడ్ లో చూపించారు. మీకు బ్రేక్ డౌన్ లో కూడా చెప్పాను కదా, కంప్లీట్లీ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ కాప్స్ కి కూడా మ్యూజ్ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ తెలిసిపోతుంది అనమాట. ఆ ప్లేస్ లో దొరికిన లీడ్ ద్వారా మ్యూజ్ ఐడెంటిటీ గురించి ఇక్కడ విల్సన్ ఫిస్క్ కి రిపోర్ట్ చేస్తున్నారనమాట. పోతే స్టార్టింగ్ నుండి డాక్టర్ గ్లెన్ దగ్గర హెల్ప్ గురించి అడుగుతున్న మ్యూజ్ తన పర్పస్ ఏంటి డాక్టర్ గ్లెన్ తో అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. కంప్లీట్ క్లారిటీ అయితే ఈ ఎపిసోడ్ లోని చూపిస్తారు అనుకున్నాను కానీ చూపించలేకపోయారు. కంప్లీట్లీ రష్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ క్లారిటీ ఇచ్చిన పాయింట్ ఏంటంటే డాక్టర్ గ్లెన్ థెరపిస్ట్ కాబట్టి కొన్ని ఐడియాస్ అండ్ టిప్స్ ఇచ్చిందనమాట. దాని ప్రకారం తన ఆర్ట్స్ అయితే మాత్రం కంప్లీట్లీ బిగ్గర్ వాల్ కి టాప్ లెవెల్లోకి వెళ్ళడంతో కింగ్ పిన్ వరకు రీచ్ అయ్యాడు. కంప్లీట్లీ సిటీ అంతా కూడా తన ఆర్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని చెప్తాడు. సో ఇంకా డౌట్ ఏముంది, రీసెంట్ గా ఆ ఆర్ట్స్ గురించి వైరల్ అవుతున్న న్యూస్ అంతా కూడా అందులో బ్లడ్ ఉండడం అదొక సీరియల్ కిల్లర్ చేసిన పని అని చెప్పి ఇక్కడ డాక్టర్ గ్లెన్ కి డౌట్ వస్తుంది. మ్యూజ్ కూడా ఆమెను కట్టేస్తాడు. ఇటువైపు మ్యూజ్ ఉన్న ప్లేస్ దగ్గరికి, కాప్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ప్లేస్ దగ్గరికి డేర్ డెవిల్ సీక్రెట్ గా వెళ్తాడు. అక్కడున్న డయాగ్రామ్స్ ని మొత్తం చెక్ చేస్తాడనమాట. డాక్టర్ గ్లెన్ కి తనకి అంత స్పెషల్ కనెక్షన్ ఏంటో మనకి క్లారిటీగా చెప్పలేకపోయారు. కానీ మ్యూజ్ డాక్టర్ గ్లెన్ కి సంబంధించిన డయాగ్రామ్స్ ని ఇక్కడ వేస్తాడు. సో డాక్టర్ గ్లెన్ ని సేవ్ చేయడానికి డేర్ డెవిల్ అక్కడ ఉన్న కాప్ ని కొట్టి వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఆ కాప్ విల్సన్ ఫిస్క్ కి చెప్తాడు, ఇక్కడ మ్యూజ్ అయితే డాక్టర్ గ్లెన్ యొక్క డయాగ్రామ్స్ గీసాడు, ఇక్కడికి వచ్చింది డేర్ డెవిల్ అని. డేర్ డెవిల్ కన్నా మ్యూజ్ దగ్గరికి టాస్క్ ఫోర్సే ముందెళ్ళాలని చెప్పి విల్సన్ ఫిస్క్ అంటాడు అనమాట. అయితే మ్యూజ్ ఈ డాక్టర్ గ్లెన్ గురించి ఆ పెయింట్స్ డయాగ్రామ్స్ ఎందుకు వేశాడు? వీళ్ళ కాన్వర్సేషన్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మ్యూజ్ కి స్టార్టింగ్ లో సరిగ్గా పర్పస్ లేదు, నార్మల్ పెయింట్స్. కానీ డాక్టర్ గ్లెన్ ఇచ్చిన థెరపీ ద్వారా తను కంప్లీట్లీ ఒక బ్రాండ్ గా మారగలిగాడు. కంప్లీట్లీ తన క్రైమ్ ని, తన గోల్ ని ఎక్స్ప్లోర్ అవ్వగలిగాడని. మొత్తానికి టాస్క్ ఫోర్స్ వచ్చిన టైంకి డేర్ డెవిల్ కూడా ఆ ప్లేస్ కి వచ్చి మ్యూజ్ తో ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లోనైతే మాత్రం తప్పించుకోవడానికి అనుకోకుండా డాక్టర్ గ్లెన్ అయితే మాత్రం తన దగ్గర ఉన్న గన్ తోటి మ్యూజ్ ని కాల్ చేస్తుంది అనమాట. అండ్ డాక్టర్ గ్లెన్ చేతికి కూడా గాయమైంది, కంప్లీట్లీ కోసేశాడు. కాబట్టి ఆమె స్పృహ కోలి కింద పడిపోతున్న టైంలోని డేర్ డెవిల్ ఆమెని పేరు పెట్టి పిలుస్తాడు. పోతే మ్యూజ్ ని చంపింది డాక్టర్ గ్లెనే. కానీ డేర్ డెవిల్ ఆ ప్లేస్ కి వచ్చాడంటే మ్యూజ్ ని తనే అంతం చేశాడని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అక్కడ విల్సన్ ఫిస్క్ మాత్రం ఈ క్రెడిట్ ఎలాంటి డేర్ డెవిల్ కి కూడా వెళ్ళకూడదు, మీ టాస్క్ ఫోర్స్ కి మాత్రమే ఈ క్రెడిట్ దక్కాలి, మీరే మ్యూజ్ ని అంతం చేసినట్టు న్యూస్ లో చెప్పాలని చెప్తాడు. ఈ మ్యూజ్ ఇన్సిడెంట్స్ ని యూజ్ చేసుకునే విల్సన్ ఫిస్క్ ఈ టాస్క్ ఫోర్స్ ని తనకి సెపరేట్ గా విజిలాంటీస్ ని అంతం చేయడానికి క్రియేట్ చేస్తాడు. కాబట్టి సొసైటీలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ గురించి కంప్లీట్ గా అందరికీ నమ్మకం కలగాలి కదా. సో ఈ టాస్క్ వాళ్ళే కంప్లీట్ చేసినట్టు చెప్తే సొసైటీలోని ఈ టాస్క్ ఫోర్స్ మీద చాలా నమ్మకం ఉంటుంది. విల్సన్ ఫిస్క్ కి పొలిటికల్ గా బాగా యూజ్ అవుతుంది. కానీ ద బీబీ రిపోర్ట్ లో అయితే మాత్రం పైన విండో బ్రేక్ అవడం, లోపలికి డేర్ డెవిల్ లాగా ఒక విజిలాంటీ ఎంటర్ అవడం, ఈ రిపోర్ట్ అంటే ఒక క్లూ వాళ్ళకి దొరికింది. దీని గురించి డానియల్ కి చెప్తుందనమాట. కానీ ఇంతకు ముందు డానియల్ ని ఈమె మోసం చేస్తుంది. ఫ్రెండ్లీగా బీబీ రిపోర్ట్ లో అయితే మాత్రం తన దగ్గర నుండి లీక్ అయిన విల్సన్ ఫిస్క్ యొక్క ప్లాన్ గురించి లీక్ చేసి కంప్లీట్లీ తన కెరీరే డ్యామేజ్ అయ్యే విధమైన సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని ఇక్కడ డానియల్ క్లియర్ గా వాడుకుంటున్నాడు.
దాంతోపాటు విల్సన్ ఫిస్క్ ఎగ్నెస్ట్గా ఇప్పుడు ఈ క్లూ రిపోర్ట్స్ గురించి చూపించినట్టయితే పక్కాగా నీ లైఫ్ ఇంతకన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆమెకి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే విల్సన్ ఫిస్క్ తన టాస్క్ ఫోర్స్ గురించి ఎంతో ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ క్రెడిట్స్ మొత్తాన్ని కూడా డేర్ డెవిల్కి పెట్టే విధంగా ఈ రిపోర్ట్స్లో చూపించినట్టయితే ఆమె కెరీర్కి ఎంత డేంజరో ఎంత రిస్కో డానియల్ చెప్తున్నాడు. ఇంతకు ముందు తన కెరీర్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా తను మొత్తానికి హ్యాండిల్ చేసుకోగలిగాడు. ఇటువైపు హాస్పిటల్లోని స్పృహలోకి వచ్చిన గ్లెన్ అయితే మాత్రం పడిపోతున్నప్పుడు అదే నేను కంప్లీట్లీ నా స్పృహని కోల్పోతున్న టైంలోని డేర్ డెవిల్ నా పేరుని చెప్పాడని చెప్తుంది. అంటే ఎవరో తెలిసిన వ్యక్తి పేరు చెప్తున్నట్టే చెప్పాడని. అఫ్ కోర్స్ ఇలాంటి డౌట్స్ రావడం కామనే. మొదట్లో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తుంటే ఆల్మోస్ట్ సీజన్ 1 ఎండ్ అయ్యే టైంకి డాక్టర్ గ్లెన్కి డేర్ డెవిల్ మ్యాట్ మోర్డోక్ అనే నిజం తెలిసిపోతుంది. మేబీ ఆయలాకి కూడా తెలిసిపోవచ్చు. కానీ మ్యూస్ని చంపేశాననే గిల్ట్ ఆమెలో ఉందన్నమాట. ఆ విషయం ఆమె ఇంతవరకు మీడియాకి ఎక్కడ కూడా చెప్పనట్టుంది. ఓన్లీ మ్యాట్కి మాత్రమే నీకు ఆ విషయం ఎలా తెలుసని కూడా అడుగుతుందన్నమాట. ఎందుకంటే మీడియా దగ్గర ఆ టాస్క్ ఫోర్సే మ్యూస్ని అంతం చేసినట్టు విల్సన్ ఫిస్క్ ప్రమోట్ చేసుకుంటాడు. ఇటువైపు ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే వెనెసా లూక్ అని ఈ ఎపిసోడ్లో మీడ్ అవుతుందన్నమాట. ఆ హైజాక్కి కారణంగా ఆ మనీని విక్టర్కి ఇవ్వమని చెప్పింది నేనే, సో నువ్వు రూల్స్ని ఫాలో అవ్వాలి, క్రైమ్ని ఆపాలని చెప్పంటుంది. కానీ మీ హస్బెండ్ విల్సన్ ఫిస్క్ ఇప్పుడు మేయర్ ఎందుకయ్యాడు, దానివల్ల మనకి ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండడం లేదు. సో తన అడ్డు తొలగించుకోవాలి, నేను తొలగించుకోవడానికి రెడీగా ఉన్నాను, మీ పర్మిషన్ అండ్ హెల్ప్ లాంటిది అడుగుతున్నానని చెప్పి కూడా లూకా ఆమెతో అంటాడు. ఎందుకంటే ఇప్పుడు లూకా ఎలాంటి క్రైమ్లో మనీని ఎర్న్ చేయలేకపోతున్నాడు. కంప్లీట్లీ తన క్రైమ్ బిజినెస్ ఆగిపోయింది, హేస్ట్ చేయడం కూడా కుదరట్లేదు. సో ఇలాంటి టైంలోని ఇప్పుడు విల్సన్ ఫిస్క్ విక్టర్కి ఇవ్వాల్సిన మనీతో పాటు తనకి కూడా ఎక్స్ట్రా మనీ ఇవ్వమంటున్నాడు. కాబట్టి విల్సన్ ఫిస్క్ అడ్డు తొలగించుకున్నట్టయితే మనం బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనే ప్లాన్ని వెనెసాకి చెప్తాడు. వెనెసాకి కూడా విల్సన్ ఫిస్క్ ఇప్పుడు మంచివాడిగా ఇలా మేయర్గా మారిపోవడం, క్రైమ్ని ఆపేయడం అస్సలు నచ్చట్లేదు కదా. సో ఆమె లూకాకి అయితే మాత్రం మెసేజ్ చేస్తుంది అక్కడ తను అలోన్గా ఒంటరిగా ఉన్నాడని చెప్పి. అలా ఒంటరిగా వెళ్ళిన లూకా అయితే మాత్రం అక్కడ బక్ చీకట్లోని దాక్కుని తనని షూట్ చేస్తాడు. సో ఇక్కడ వెనెసా విల్సన్ ఫిస్క్ని చీట్ చేసి లూకాని ఆ ప్లేస్కి పంపించినట్టు చూపించినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక సెటప్ అనమాట. వెనెసా ఇక్కడ లూకాని చంపేయడానికి ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. నార్మల్గా లూకాని అడ్డు తొలగించుకున్నట్టు చంపేయచ్చు, కానీ అది క్రైమ్ అవుతుంది. కానీ ఇక్కడ మేయర్ని అటాక్ చేయడానికి వచ్చిన పర్సన్ని చంపినట్టయితే అది క్రైమ్ అవ్వదు కదా, కంప్లీట్లీ లీగల్ అవుతుంది. కాబట్టి లూకా అడ్డు తొలగించుకోవడానికే వెనెసా కూడా ఈ పార్ట్లో పాల్గొని ఈ ట్రాప్లో తనని ఇరికించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ పని అయిపోయి లూకా చనిపోయిన తర్వాత బక్కి చెప్తాడు, వెళ్ళి వెనెసాకి ఇన్ఫార్మ్ చేయి నేను ఇంటికి వస్తున్నాను, అంతా రెడీగా ఉండమని చెప్పని. లేదు ఇంకొక పాసిబిలిటీలోని నిజంగా వెనెసా చీట్ చేసిందా, ఆ విషయం విల్సన్ ఫిస్క్కి తెలిసిపోయిందా, విల్సన్కి వెనెసా అంటే బాగా ఇష్టం కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని తను ఎలా డీల్ చేస్తాడనే కొద్దిగా సస్పెన్స్ క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవ్వచ్చు. బట్ ఎనీవే మ్యాక్సిమం నాకు ఆ ఫస్ట్ పాసిబిలిటీ ఎక్కువ శాతం అనిపిస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్ని క్లియర్గా చూపించేశారు అక్కడ. కానీ ఈ ఎపిసోడ్లో చాలా మంది షాక్ అయ్యేది ఏంటంటే మ్యూస్ క్యారెక్టర్ని చంపేయడం. కామిక్స్లో మ్యూస్కి చాలా ఎక్స్ట్రా పవర్స్ కూడా ఉంటాయి, అలాంటి పవర్స్ ఏమీ కూడా ఇక్కడ చూపించకపోవడం. ఈవెన్ వైట్ టైగర్ యొక్క ఆమ్లెట్ గురించి కూడా అంత స్పెషల్ పవర్స్ ఉన్నట్టు ఈ ఎపిసోడ్స్లోని ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్లోని చూపించలేదు మనకి. కానీ నాకు అసలు నచ్చిన పాయింట్ ఏంటంటే పనిషర్ని స్టార్టింగ్లోనే టీజ్ చేసి ఆ తర్వాత ఈ క్యారెక్టర్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తున్నట్టు చూపించడం. ఈ క్యారెక్టర్ని కూడా ఇన్వాల్వ్ అయ్యేలాంటి స్టోరీ పెట్టచ్చు కదా, ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎండింగ్ టైం వచ్చేసింది. నాకు తెలిసి అప్పుడు లీక్ అయిన ఆ సెట్ ఫోటోస్లోని పనిషర్, డేర్ డెవిల్, బుల్సే వీళ్ళందరూ కలిసి ఒకే లొకేషన్లో ఉంటారు కదా, ఆ సీన్ మేబీ లాస్ట్ ఎపిసోడ్ అయ్యి ఉంటుంది. ఆ లాస్ట్ ఎపిసోడ్ తర్వాత సీజన్ 2కి టీజ్ చేసి ఆపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాలి. డేర్ డెవిల్ బ్లాక్ సూట్లో కూడా మేబీ నెక్స్ట్ సీజన్లోనే కనిపించవచ్చు. ఇలా చాలా మెయిన్ పోర్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ సీజన్ వరకు దాచుకుని ఈ సీజన్లోని ఆల్మోస్ట్ మ్యూస్ని చంపేశారు. వైట్ టైగర్ స్టార్టింగ్లో చనిపోవాలి కాబట్టి ఇక తర్వాత ఇంపాక్ట్ తగ్గిపోతుంది. స్టార్టింగ్లో కనిపించిన పొటెన్షియల్ అలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్స్లో ఇంకా మిగిలింది 2 ఎపిసోడ్స్ అనుకుంటా, అందులో అయినా సరే సాటిస్ఫై చేస్తారా ఇలానే ఎండ్ చేస్తారా అనేది డౌటే. సో ఆ పొటెన్షియల్ అయితే మిస్ అయింది. ఇక ఫిక్స్ నాకైతే పర్సనల్లీ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ పనిషర్ రేంజ్ అయితే ఈ బార్న్ అగైన్ అనిపించలేదు గైస్. జస్ట్ డీసెంట్గానే ఎండ్ అయ్యేలాగా అనిపిస్తుంది. అప్కమింగ్ 2 ఎపిసోడ్స్ బట్టి జస్ట్ డీసెంట్ గుడ్ అంతే తప్పించి ఆ లెవెల్ సూపర్ ఫీల్ రావట్లే. మరి చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో. ప్రస్తుతానికి అయితే మాత్రం మీకు ఈ ఎపిసోడ్ కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటే ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్ కూడా పెట్టాను, వీలైతే చూడండి. డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.